ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత? పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత? ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధర ₹110.35, డీజిల్ ధర ₹96.44. కర్ణాటకలో ₹100 మీద 58 పైసలు, డీజిల్ ధర ₹85.11. అలాగే ఒడిశా 104, తమిళనాడు 105, కేరళ 106. ఇలాగా ప్రతి రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉంది. ఇవాళ ఆయన ప్రకటనలు చేస్తున్నాడు, మీడియా ద్వారా చెప్తున్నాడు కరోనా వచ్చింది, కరోనా ఇబ్బందుల్లో అని. కరోనా వస్తే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం ఎలాగైతే ఆ పన్నుల మీద, అలాగే లెక్కర మీద, ఇసుక మీద, ఇంకా గనుల మీద, వీటి మీద వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఏదైతే ప్రజలకి ఇస్తామో తరతరాలుగా ఈ రాష్ట్రం కాదు, ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి వాటి మీద వచ్చే ఆదాయం ప్రజలు ఖర్చు పెట్టే విధంగా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివితేటలుగా ఇసుక మీద వచ్చే ఆదాయం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిద్ది, లెక్కల మీద వచ్చే ఆదాయం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిద్ది, గనుల మీద వచ్చే ఆదాయం ఆయన తాడేపల్లి ప్యాలెస్ మీదకి వెళ్ళిద్ది. కానీ ఈ ఒక్క విషయం అంట కరోనా ఇబ్బందుల వల్ల ఇలా చేస్తారంట. అసలు డీజిల్ పెట్రోల్ ధర పెరగడం అంటే దాన్ని మీరు తగ్గించట్లేదంటే అంటే పేదవాడు ఇంకా పేదవాడిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒకటే ఒక ఉద్దేశం, ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే ధనికుడిగా ఉండాలి. ఆయన మంత్రులు అలా ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. ఈ ఒక్క డీజిలు పెట్రోలు పెరిగినటువంటి దాని మీద నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరుగుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు కందిపప్పు ₹65, ఈరోజు ₹125. మినప్పప్పు ₹83, ఈరోజు ₹143. పంచదార ₹26, ఈరోజు ₹52. చింతపండు ₹122, ఈరోజు ₹246. గ్యాస్ ఎల్పిజి ₹450 అయితే ఈరోజు ₹965. మసాలా దినులు ₹500 అయితే వాళ్ళు 2000. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం. ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఇచ్చినటువంటి ఘనకార్యం ఏంటంటే ఆయన అమ్మఒడి చేస్తున్నానని ప్రకటనలు చేసుకుంటారు, లేదా ఇంకొక సంక్షేమ కార్యక్రమం చేసుకుంటానని పేపర్ ప్రకటనలు చేస్తారు. కానీ ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అందే విధంగా రేట్లు ఎందుకున్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ డీజిల్ పెట్రోల్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద పడేటువంటి ఇది ఎందుకు ఇక్కడ తగ్గించట్లేదు?